అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము ఇక్కడ నేను రిఫరెన్స్ పిక్చర్ కార్నర్లో ఇచ్చాను కదా, ఈ హెయిర్ స్టైల్ డ్రాయింగ్ని ఎలా గీయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ మనం కింద ఉన్న కుప్పని ఒక సర్కిల్గా గీసుకుని పైన హెడ్ అంతా ఇంకో సర్కిల్గా గీసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే వైట్ స్ట్రైప్స్ లాగా కనిపిస్తున్నాయో, వైట్ హెయిర్ లాగా కనిపిస్తుందో అక్కడ మనము ఇలాగా ఇప్పుడు నేను గీసిన విధంగా అవుట్లైన్ లాగా గీసుకుందాము. ఇలా చిన్న చిన్న డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు గ్రిడ్ వేయకుండా జస్ట్ నార్మల్గానే ప్రాక్టీస్ చేయండి. లేదు పోర్ట్రేట్స్ లాగా గీస్తున్నప్పుడు మటుకి మీరు ఎలా వీలుగా ఉంటే అలా గీసుకోండి. అవుట్లైన్స్ కూడా మనము పెన్సిల్ మెజర్మెంట్తో కూడా వేసుకోవచ్చు, లేదంటే గ్రిడ్ వేయచ్చు, లేదంటే లూమస్ మెథడ్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఒక 2-3 హెయిర్ డ్రాయింగ్స్ని ఎలా గీయాలో లైన్గా అప్లోడ్ చేస్తాను. నేను ఈ రెడ్ కలర్ పెన్సిల్ యూస్ చేస్తున్నాను, చెప్పాను చాలా వీడియోలో, మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ రెడ్ కలరు స్టిక్కర్ వేసున్నది 5B పెన్సిల్. మనము ఇక్కడ ఈ డ్రాయింగ్కి మనము 9B 10B వరకు యూస్ చేస్తాము. మనకి ఇటు సైడు ఫ్రంట్ దగ్గర ఇటువైపుకి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే వైపుకి కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంది, ఇటంతా కొంచెం ఎక్కువ డార్క్గానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా 5B పెన్సిల్ యూస్ చేసేస్తున్నాను. మనకి హెయిర్ స్ట్రోక్స్ ఎటైతే ఉన్నాయో ఆ విధంగానే అటువైపుగానే వేసుకోవాలి. ఇది 2B పెన్సిల్ యూస్ చేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే మధ్యలో వైట్గా కనిపిస్తుంది కదా మనకి లైట్గా, అందుకని నేను జస్ట్ 2B పెన్సిల్ ఒకసారి వేసిన తర్వాత ఎక్కడైతే మనకి డార్క్గా అనిపిస్తుందో అక్కడ మళ్ళీ దాని మీద మనం 5B పెన్సిల్ యూస్ చేయొచ్చు. ఎక్కడైతే మరీ డార్క్గా ఉందో అక్కడ మనము 10B 8B 9B కూడా యూస్ చేయొచ్చు. మెయిన్ మనం ర్యాండమ్గా వేసేయొద్దు. ఏదైనా సరే ఇట్లాంటివి డ్రాయింగ్స్ గీసేటప్పుడు మనము ఎటువైపుగా షేడింగ్ చేసుకోవాలో చూసుకుని జాగ్రత్తగా షేడింగ్ చేసుకోవాలి. మనము స్ట్రైట్గా గీసేయకూడదు, ఎందుకంటే మనము హెడ్ అనేది మనకి రౌండ్గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వేసుకొని మధ్యలో నార్మల్గా వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, కింద నుంచి పైకి వేస్తున్నాను, తర్వాత పైనుంచి కిందకి వేసుకుని జస్ట్ కరువులాగా వేసుకోవాలి. ఎక్కడైతే డార్క్గా ఉందో అక్కడ 5B యూస్ చేస్తున్నాను. ఇది బాగా చిన్న పెన్సిల్ అయిపోయింది. ఇది 8B కానీ 9B కానీ. మనము ముందున్న ములుకు ఉంది కదా, ఆ ములుకుని చూస్తే మనకు తెలుస్తుంది, బాగా నల్లగాను బండగా అనిపిస్తుంది మనకి. అంత డార్క్గా రాస్తుందో, ఎక్కడైతే మనకు బాగా డార్క్గా ఉందో అక్కడ యూస్ చేయాలి దీన్ని. ఇది మనము అంతా గ్రాఫైట్ పెన్సిల్ యూస్ చేసి వేస్తున్నాము. మనము చార్కోల్ పెన్సిల్ కావాలంటే చార్కోల్ పెన్సిల్స్ బాగా బ్లాక్గా రాస్తాయి కదా, వాటిని యూస్ చేసి అయినా వేయచ్చు, లేదంటే చార్కోల్ పౌడర్ యూస్ చేసి కూడా మనము హెయిర్ డ్రాయింగ్స్ వేయచ్చు. ఏమవుతుందంటే అవి చాలా స్పీడ్గా కూడా అవుతాయి మనకి చార్కోల్ పౌడర్ యూస్ చేసి వేయడము.
నేను అది ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, చార్కోల్ పౌడర్తో కూడా ఎలా హెయిర్ డ్రాయింగ్ వేయాలో. కాకపోతే బిగినర్స్ ఎవరైనా నేర్చుకునేటట్లయితే ఇట్లా వేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చార్కోల్ పౌడర్ యూస్ చేసేటప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా వాడాలి. అది ఎక్కువ అంతా బ్లాకిష్గా అయిపోతుంది పక్కన పేపర్ అంతా కూడా, అందుకని కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది టైం పడుతుంది కానీ మనకి నీట్గా వచ్చేస్తుంది. నేను ఇందాక పైన ఏ విధంగా అయితే వేసానో అలాగే వేస్తున్నాను. ఇటువైపు నుంచి వేసుకోవాలి, అటువైపు నుంచి వేసుకుని మధ్యలో మనం కలుపుకోవాలి. ఇక్కడ మనము వైట్ క్లిప్ వేసేసుకున్నాము. క్లిప్ లాగా కనిపిస్తుంది కదా మనకి సైడు, అది వేసుకుని, ఎందుకంటే ముందుగానే వేసుకోవాలి. గీసేటప్పుడు మనము అక్కడ వైట్ పేపర్ వదిలేసి మిగతాదంతా మనము బ్లాక్ చేసుకోవాలి. మనం తర్వాత దాన్ని వైట్ పెన్ యూస్ చేసి అయినా గీసుకోవచ్చు, కానీ అలా వైట్ వదిలేసి తర్వాత కావాల్సిన చోట వైట్ పెన్ వేసుకుంటే కూడా బాగుంటుంది. క్లిప్ దగ్గర చుట్టూ బ్లాక్గా ఉండాలి, అందుకని మనం జాగ్రత్తగా వేసుకోవాలి అక్కడ మట్టుకి. మోస్ట్లీ నేను ఇక్కడ 2B పెన్సిల్, 5B పెన్సిల్, 8B పెన్సిల్, 9B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. క్లిప్ చుట్టూ జాగ్రత్తగా వేసుకోవాలి, అందుకని నేను ముందుగానే ఇక్కడ మళ్ళీ డిజైన్ అది మనకి జాగ్రత్తగా రావాలి. ఇది కూడా 5B పెన్సిలే నేను యూజ్ చేసేది కూడా. ఇప్పుడు నా దగ్గర 2-3 5B పెన్సిల్స్ ఉన్నాయి. ఈ 9B పెన్సిల్. మనకి కుప్ప కరెక్ట్గా క్లిప్ దగ్గర మనకి మరీ బ్లాక్గా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు పైన రెఫరెన్స్ పిక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి హెడ్ ఇలాగా వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి లైటింగ్ ఎక్కువ బ్లాక్ చేసి, మనం ఎక్కడైతే టైట్గా క్లిప్ పెడతామో అక్కడ క్లిప్కి అటువైపు ఇటువైపుగా మరీ ఎక్కువ బ్లాక్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ వంపు తిరిగి ఉంటుంది కాబట్టి.
బ్రష్‌తో జస్ట్ లైట్‌గానే అంటున్నాను. ఎక్కువ బ్రష్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనము దగ్గరగానే షేడింగ్ చేసుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగానే వస్తది. మనం ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ముందుగా చెప్పిన విధంగా మనము ఇక్కడ హెయిర్ క్లిప్ దగ్గరగా వేసుకునేటప్పుడు కొంచెం కంట్రోల్‌గా వేసుకోవాలి. పక్కకి వైట్‌ది అలాగే ఉంచేసి మనం వేసుకుంటే మనకి తర్వాత అది డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మనకి ఆ డిజైను. మనం మొత్తం అంతా బ్లాక్ చేసి తర్వాత వేద్దామంటే కూడా మనకి ఆ క్లిప్ యొక్క షేపు ఉంది కదా! కరువు సెమీ సర్కిల్ లాగా అలా రాకుండా జస్ట్ వస్తది. మనం ముందుగానే అవుట్‌లైన్ కేర్‌ఫుల్‌గా వేసుకోవాలి. మనము ఇటు ఫ్రంట్ సైడ్ అంతా మనకి బాగా ఎక్కువ వైట్ కలర్‌లో కనిపిస్తుంది కదా! నేను ఇక్కడంతా లైన్స్ లాగా జాగ్రత్తగా వేస్తున్నాను. ఇటు అబ్జర్వ్ చేయండి. కింద నుంచి వేసేటప్పుడు కిందకి కర్వ్‌గా, పైనుంచి వేసేటప్పుడు పైనుంచి కిందకి. నేను ఇక్కడ 3B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. 2B పెన్సిల్ అయినా యూజ్ చేయొచ్చు. జాగ్రత్తగా వేయండి. మనకి ఇక్కడ పక్కన డిజైన్ లాగా ఉంది కదా! ఆ హెయిర్ లైన్స్ కూడా గీసుకోవాలి మనము. మనం ఇప్పుడు ఎక్కడైతే డార్క్‌గా అనిపిస్తుందో అక్కడ మనము ఈ డార్క్ పెన్సిల్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 9B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను నేను. నేను ఇందాక చెప్పిన విధంగా మనము ఇక్కడ హెయిర్ క్లిప్‌కి పక్కన ఎక్కువ డార్క్‌గా ఉంది.
జస్ట్ మనం నెక్కి కూడా గీసుకుందాము. నెక్కి జస్ట్ నార్మల్గా ఎక్కువ వేయట్లేదు, నేను జస్ట్ లైట్గా వేసి చూపిస్తున్నాను. దగ్గరగా మనం షేడింగ్ చేసుకున్న తర్వాత జస్ట్ పేపర్తోనే బ్లెండ్ చేసేసాను. కొంచెం టైం తీసుకుంటాయి కానీ మనము ఇలాగ వేస్తే మనకి చాలా రియలిస్టిక్గా అందంగా కూడా కనిపిస్తుంది. మనం వేసిన వర్క్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇంకో 2-3 రకాల హెయిర్ స్టైల్స్ కూడా నేను వేసి చూపిస్తాను. మనకి జడలాగా ఉంటే ఎలాగా అనేది ఆల్రెడీ చిన్న వీడియో ఒకటి చేశాను నేను జడలాగా కూడా, కానీ ఇప్పుడు కొంచెం పెద్దది కూడా గీసి చూపిస్తాను. మనము హెయిర్ క్లిప్ దగ్గర ఇప్పుడు వైట్గా వదిలేసాం కదా, దాని మీద మళ్ళీ మనము వైట్ పెన్ యూస్ చేసి దాన్ని నీట్గా మళ్ళీ చక్కగా హెయిర్ క్లిప్ ఓవల్ షేప్లో ఉన్నాయి కదా, అవన్నీ ఓవల్ షేప్లో వేసుకున్న తర్వాత ఎవరైనా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.